నరసింహమూర్తి అనే కుటుంబం గత 8 సంవత్సరాల నుంచి బాత్రూంలో నివసిస్తున్నారని చెప్పేసి మీడియా కథనాలు రావడం జరిగింది 5 నెలల క్రితం. మీడియాలో వచ్చిన రోజే ఆ కుటుంబాన్ని పరామర్శించి కొంత ఆర్థిక భరోసా కల్పించి అక్కడి నుంచే కలెక్టర్ గారితో మాట్లాడి ఈ స్థలం పట్టా ఇప్పించడం జరిగింది. పట్టా ఇప్పించిన తర్వాత సొంత డబ్బులతో ఇంటిని నిర్మించి ఈరోజు గృహప్రవేశం చేసి వాళ్ళకి అప్పగించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే 2 సార్లు పరామర్శించి అధికారుల మీద హుకం జారీ చేసినప్పటికీ వాళ్ళకి సొంతింటి కలగానే ఉంది. ప్రజాప్రతినిధులు బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు న్యాయం జరుగుతుందనేటువంటి భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే ఆ కుటుంబానికి ఈరోజు ఇల్లు నిర్మించి ఇవ్వడం జరిగింది. నరసింహమూర్తి కుటుంబం ఎక్కడో బెంగళూరులో కూలి పనికి పోయి జీవనం పోసుకునేటువంటి కుటుంబం. 2 పిల్లలు, 8 సంవత్సరాలు బాత్రూంలో, చిన్న బాత్రూంలో 8 సంవత్సరాలు నివాసం ఉండడం ఇది నిజంగా దురదృష్టకరం. మనసును కలించి వేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి సంకల్పించి ఈరోజు వాళ్ళకి ఇంటిని అప్పగించడం జరిగింది.